హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో రొయ్యలు వేపుడు, ప్రాన్స్ ఫ్రై, దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఇది 250 గ్రామ్స్ ఉందండి. దీంట్లో ముందుగా మనం ప్రాన్స్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం అండి. ఇది వేసుకొని మనం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేస్తాం. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేయాలి. రొయ్యల్ని మొత్తం వేసేయాలండి. ఆయిల్లో వేసేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం బాగా డ్రై అయ్యే వరకు ఒక 80% వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి రొయ్యల్ని. నేను చెప్పడం మర్చిపోయానండి, రొయ్యల్ని బాగా ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంకొకసారి కొంచెం పసుపు, నిమ్మకాయ వేసేసి బాగా ఇంకొకసారి వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదండి. చూడండి, మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు, రొయ్యల నుంచి వాటర్ అంతా వస్తుంది. ఈ వాటరే బాగా కంప్లీట్గా డ్రై అయిపోవాలండి. మనం రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. చూడండి, వాటర్ అంతా తక్కువైపోయింది. నాకు ఒక 10 మినిట్స్ పడిందండి ఇవంతా డ్రై కావడానికి. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్లో ఇది తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఇది అన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇదే ఆయిల్లో ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి అండి కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ని, పచ్చిమిర్చి, కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ త్వరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఆనియన్ బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యలు కూడా దీంట్లో వేసేయాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి రొయ్యలు. దీంతో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుతో ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు, కారం 1 స్పూను,
ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు దీంట్లో వేసాం కాబట్టి కారం 1 స్పూన్ చాలు. ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూను వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి 1/2 స్పూన్ గరం మసాలా. నేను దీంట్లో సాల్ట్ వేయలేదండి, మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కదా, అదే సాల్ట్ సరిపోయింది. మీకు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసి అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది. ప్రాన్స్ ఫ్రై, రొయ్యలు వేపుడు. ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకా నేను ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయిందండి రొయ్యలు వేపుడు, ప్రాన్స్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలానే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.